బీసీలకు 42% రిజర్వేషన్పై అధికారుల కమిటీ నివేదిక రెడీ అయింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులపై కమిటీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది. రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నిర్వహణపై న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు తీసుకోబోతోంది. ఆ నివేదిక ఇవాళ ప్రభుత్వానికి చేరబోతోంది. ఎల్లుండి కేబినెట్ ముందు రిపోర్ట్ ప్రవేశపెడతారు. దానిపై కేబినెట్లో చర్చించి ఆ నిర్ణయం తీసుకోబోతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ పై అధికారుల కమిటీ నివేదిక రెడీ అయిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, ఈ నివేదికను కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు నివేదికలో ఏం పొందుపరిచారు అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా రీసెంట్ గా జరిగినటువంటి తెలంగాణ కేబినెట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఒక నివేదికను కూడా రూపొందించింది. ఆ నివేదిక ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి కమిటీ ఇవ్వబోతోంది. అయితే ఉన్నతాధికారులతో కూడినటువంటి కమిటీకి సంబంధించి కూడా సిఎస్ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో కూడా సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి వచ్చినటువంటి తీర్పులను అధ్యయనం చేసి తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి, అంటే తెలంగాణలో స్థానిక నిర్వహణతో పాటు బీసీలకు రిజర్వేషన్ కల్పనకు సంబంధించి ఎలా ముందుకెళ్తే బాగుంటుందన్న అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క కమిటీ కొన్ని సిఫార్సులు చేయబోతూ ఉంది. ఆ నివేదికలు కూడా చాలా స్పష్టంగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఏముంది, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఏముంది, ఎందుకంటే 50% రిజర్వేషన్లకు లోబడి కూడా ఎన్నికలకు వెళ్ళొచ్చు అన్న విషయాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టం చేసింది. కానీ ఇక్కడ 42% బీసీలకు, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 25% కల్పిస్తే మొత్తం 67% రిజర్వేషన్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా ఈ లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా ఈ కమిటీ నివేదిక ఆధారంగా కూడా ఎలాంటి లీగల్ చిక్కులు లేకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారుల కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదిక ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఎల్లుండి అంటే ఈ నెల 23న జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కూడా బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు అన్న అంశానికి సంబంధించి కూడా ఈ నివేదికను పూర్తిగా అధ్యయనం చేసి ఈ యొక్క న్యాయ నిపుణులతో పాటు అధికారుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికను పూర్తిగా అధ్యయనం చేసి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ నిర్ణయం ఎలా ఉండబోతుందంటే రేపు స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే అంటే ఇప్పటికైతే రాజ్యాంగపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మన న్యాయ నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు, అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో ఏం పేర్కొంది, ఎందుకంటే ఎన్నికలకు వెళ్తానికి మాకు అభ్యంతరం లేదంటూనే 50% రిజర్వేషన్ దాటుతుంటుంది. అలాంటప్పుడు ఎలా ఈ రిజర్వేషన్లు 50% లోబడి ఎట్లా సరి చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇచ్చేటువంటి అధికారుల కమిటీ నివేదిక చాలా కీలకం కాబోతుంది. ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే రేపు తెలంగాణ క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మరి అది పార్టీ పరంగా రిజర్వేషన్లకు వెళ్ళబోతా ఉందా, లేదంటే దీనికి సంబంధించి ఇంకేమైనా లీగల్గా ప్రొసీడ్ కావడానికి ఏమైనా అవకాశం ఉందా అన్న అంశం పైన కానీ ఈ రోజు వచ్చేటువంటి నివేదికలు కూడా పూర్తిగా పొందుపరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత క్యాబినెట్ ఈ నివేదికలో ఉన్న అంశాన్ని అన్నింటినీ రేపు 23న జరిగేటువంటి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగేటువంటి క్యాబినెట్ భేటీలో కూడా మంత్రులు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది ఒక అంటే తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగాలి అంటే ఖచ్చితంగా రేపు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఈ స్థానిక ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల అంశం అడ్డుగా మారినటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా అధిగమించాలి అన్న అంశానికి సంబంధించి ఈరోజు ఇచ్చేటువంటి నివేదిక అందులో ఉండబోతుంది. దాంట్లో ఆ నివేదికలో ఉన్నటువంటి ఆ న్యాయపరమైన, చట్టపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి కమిటీ ఒకవేళ నివేదిక రూపొందిస్తే మాత్రం ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి, మరి కాసేపట్లోనే ఈరోజు అధికారుల కమిటీ అయితే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. దీనిపైన 23న క్యాబినెట్లో నిర్ణయించుకోబోతా ఉన్నారు. అయితే వాసు, ఇందాక మీరు చెప్పినట్టు ఇటు బీసీకి ఆల్రెడీ 46% రిజర్వేషన్ ప్రతిపాదనతో గవర్నమెంట్ ముందుకెళ్తోంది. కానీ కోర్టు నుండి సరైన ఆర్డర్స్ ఉన్నాయి 50% రిజర్వేషన్స్ పెరగకూడదు అని. మరి దీనికి సంబంధించి ఇటు రిజర్వేషన్స్ తగ్గించే అవకాశం ఉందనుకోవాలా? మేబీ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ ఏమైనా అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? ఎస్, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో మాత్రం చాలా స్పష్టంగా 50% రిజర్వేషన్లకు లోబడి అంటే రిజర్వేషన్లు మీరు ఎవరికి ఎలా కేటాయించుకున్నా ఇబ్బంది లేదు, కాకపోతే 50% దాటద్దు. మిగతా 17% రిజర్వేషన్లు ఓపెన్ కేటగిరీకి వెళ్ళి ఎలక్షన్ జరుపుకోవచ్చు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇదే ఆదేశాలకు సంబంధించి కూడా 50% రిజర్వేషన్లకు మించి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని సమర్థించింది. కాకపోతే పూర్తిగా
వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో ఎలాంటి అంశాలను ఎన్నికల కమిషన్కు కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాయి, ప్రభుత్వానికి సంబంధించి జీవో పైన జీవో నెంబర్ 9తో పాటు మరో రెండు జీవోలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి ఆదేశాలు స్పష్టంగా ఆర్డర్ కాపీలో ఉన్నాయన్న అంశంపైన కూడా ఎవరైతే ఈ కేసులో వాదనలు వినిపించారో సుప్రీంకోర్టు హైకోర్టులో ఆ న్యాయవాదుల సలహాలు సూచనలు తీసుకొని కూడా ఆర్డర్ కాపీలో పూర్తి స్థాయి ఉన్నటువంటి సారాంశాన్ని కూడా అర్థం చేసుకుని ఒక నివేదిక రూపొందించాలనేది ప్రభుత్వం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది జరిగినటువంటి కేబినెట్ భేటీలో. కాబట్టి ఇప్పటికే 4 రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఈ రోజు అంటే నిన్న మొన్న సెలవులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి చేరబోతోంది. రేపు పరిశీలించిన తర్వాత ఎల్లుండి కేబినెట్లో మాత్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల అంశానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కూడా ఒకే రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందున్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అన్న అంశం పైన మాత్రమే ఈ కమిటీ సిఫార్సులు చేయబోతోంది. ఆ సిఫార్సులో ఉన్నటువంటి అంశాలను పరిశీలించి ఎల్లుండి కేబినెట్లో వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కానీ మరి ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుందంటే మాత్రం అది ఖచ్చితంగా కూడా రేపు ఈ రోజు ఇచ్చేటువంటి సీల్డ్ కవర్ నివేదికను రేపు ఓపెన్ చేసి ఎల్లుండి కేబినెట్లో మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అది మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికలపైన మరోపక్క బీసీ రిజర్వేషన్ల అంశంపైన ఈ నివేదిక ముడిపడింది. మరి కేబినెట్ మరి దేనికి మొగ్గు చూపుతుంది అన్న అంశంపైన, ఎన్నికలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతుందా, లేదంటే కేంద్రం పైన ఒత్తిడి తీసుకురాబోతుందా, లేదా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ల కల్పనకు సిద్ధమవుతుందా అన్న అంశానికి సంబంధించి అసలు ఏ నిర్ణయం తీసుకుంటుంది, అసలు కమిటీ నివేదికలో ఏముంది అనేది మాత్రం ఎల్లుండి కేబినెట్ భేటీ తర్వాత తెలిసే అవకాశం ఉంది. వాసు, ఇటు కేబినెట్ భేటీ అనంతరం కూడా కమిటీ నివేదిక తెలిసిన తరువాత మళ్ళీ పొలిటికల్ గా ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందనుకోవాలి తెలంగాణలో? ఎస్, ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి ఇటు ఉభయ సభల్లో కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్ అంశానికి కూడా అందరూ కూడా మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోర్టులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాజకీయ పరంగా రిజర్వేషన్లకు ఇప్పటికే అంటే అన్ని పార్టీలు ముందుకు వస్తాయా లేదా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఒకవేళ ఇది చట్టపరంగా సిద్ధంగా ఏదైతే అమలు కానటువంటి నేపథ్యంలో వీలు కానటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పార్టీ పరంగా మేము ఇస్తాం. కాబట్టి మిగతా పార్టీల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఒత్తిడి చేసే అవకాశం ఉంది. బీజేపీ ఇతర బీఆర్ఎస్ ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా మీరు కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లకు ముందుకు రావాలి అన్న అంశానికైతే ఒక సవాల్ అయితే విసిరే అవకాశం కనిపిస్తుంది. రాజకీయంగా ఇది ఒక ఒడిదుడుకులు అయితే తప్పవని తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా ముందుకు వెళ్ళబోతోంది. కానీ అన్ని పార్టీలు కూడా దాన్ని సహకరిస్తాయా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మరి ఇప్పటికైతే ఇది చట్టపరంగా కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఎలాగైనా సరే ఎన్నికలకు వెళ్ళాలి, అది కూడా 42% బీసీ రిజర్వేషన్లతోటి. కాబట్టి దాన్ని కేవలం పార్టీ పరంగా మాత్రమే సాధ్యమయ్యే అంశం అని తెలుస్తోంది. కానీ మరి ఈరోజు కమిటీ ఇచ్చేటువంటి సిఫారసులు, వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు, న్యాయ నిపుణులు ఏం చెప్పారు, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఏముందా అన్న అంశాన్ని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోబోతోంది. కాబట్టి ఆ నిర్ణయం చాలా కీలకం కాబోతోంది. మరి తెలంగాణ కేబినెట్ తీసుకోబోయే నిర్ణయానికి మిగతా రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అన్న విషయం పక్కన పెడితే రేపు తీసుకునే నిర్ణయం మాత్రం తెలంగాణ భవిష్యత్తు రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల పైన ప్రభావం చూపబోతోంది. మరోపక్క బీసీ రిజర్వేషన్ అంశంపైన కూడా ముడిపడి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రేపు చాలా కీలకంగా మారనుంది. మిగతా రాజకీయ పార్టీలు పార్టీ పరంగా రిజర్వేషన్లకు సిద్ధమవుతాయా లేదా అన్న అంశం మాత్రం తెలియదు. కొంచెం రాజకీయ దుమారాన్ని అయితే లేపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీలో చట్టం మార్చడానికి మాత్రం సిద్ధమయ్యారు. కానీ రేపు పార్టీ పరంగా రిజర్వేషన్లకు ఏ మేరకు వాళ్ళు సిద్ధమవుతారా లేదా అనే అంశం మాత్రం రేపు తెలంగాణ కేబినెట్ తీసుకునే నిర్ణయం పైన ఆధారపడింది. మరి చూడాలి తెలంగాణ కేబినెట్ ఎలా నిర్ణయం తీసుకుంటుంది, దానికి సంబంధించి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి, స్వాగతిస్తాయా లేదంటే వ్యతిరేకిస్తాయా అన్న అంశం పక్కన పెడితే రేపు కేబినెట్లో జరిగేటువంటి భేటీ చాలా కీలకంగా కాబోతోంది. ఎస్, థ్యాంక్ యూ వాసు. మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్లపై అధికారులకు కమిటీని ఇటు రెడీ చేస్తారు. కమిటీ నివేదిక రేపు కేబినెట్లో చర్చకు రాబోతోంది. అయితే రేపు కేబినెట్లో చర్చ అనంతరం కూడా ఇటు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతా కూడా. రిజర్వేషన్స్ తగ్గించబోతున్నారా లేకపోతే కేంద్రం మీద ఒత్తిడి తేబోతోందా అనేది కూడా ఎల్లుండి మనకు తెలియబోతోంది. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల అనేక మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారని, మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా
జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. సర్కార్కు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బస్తీ దవాఖానాల్లో వైద్యులకు టైంకు జీతాలు ఇవ్వడంతో పాటు మందులు కూడా అందుబాటులో ఉంచాలని అన్నారు. కేసీఆర్ కిట్ పేరు మార్చుకున్నా పర్వాలేదు కానీ ఆ పథకం మాత్రం కంటిన్యూ చేయాల్సిందే అంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరలింగంపల్లి బస్తీ